బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. విష్ణుప్రియ విషయంలో లైవ్ లో చిన్న చిన్న క్లాషెస్ వస్తూ ఉన్నాయి. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి దాదాపు 2 రోజులు అవుతుంది. అయినా సరే ఎక్కువగా విష్ణుప్రియకి స్క్రీన్ ప్లేస్ ఇవ్వట్లేదు. అసలు విష్ణుప్రియ మనసులో ఏముందో ఏమో. విష్ణుప్రియ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి కూడా ఫన్ మామూలుగా లేదు. ఆమె సరదాగా నవ్వితే చాలు ఆడియన్స్ ఆటోమేటిక్ గా నవ్వేస్తూ ఉంటారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. మరి అలాంటి విష్ణుప్రియకి ఎందుకు స్క్రీన్ ప్లేస్ ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. అయితే ఈ రోజు ఎపిసోడ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎమోషనల్ అయ్యారు విష్ణుప్రియ. బిగ్ బాస్ ప్లీజ్ నేను వెళ్ళిపోతా, నన్ను బయటికి పంపించేయండి అంటూ ఏడ్చుకుంటూ కెమెరా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు విష్ణుప్రియ. తర్వాత బిగ్ బాస్ ఆమెను కన్వెక్షన్ రూమ్ పిలిచి అయితే లోపలికి వెళ్ళిన విష్ణుప్రియ తర్వాత ఏం మాట్లాడారు బిగ్ బాస్, విష్ణుప్రియకి ఏం అర్థమైంది, అసలు కన్వెక్షన్ రూమ్ లో ఏం జరిగిందనేది ఆడియన్స్ కి చూపించలేదు. మరి బిగ్ బాస్ ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ బయటకు వచ్చిన విష్ణుప్రియ అప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉన్నారు. థర్డ్ హోల్డింగ్ టాస్క్ లో అయితే విష్ణుప్రియ ఫన్ మామూలుగా లేదు. లైవ్ లో విష్ణుప్రియకి కన్వెన్షన్ రూమ్ లో ఏం చెప్పారో చూపించలేదు కానీ ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేస్తారేమో చూసుకోవాలి. అయితే మొదట్లో విష్ణుప్రియ చాలా యాక్టివ్ గా ఉంటుందనుకున్నారు. ఎందుకంటే లేటెస్ట్ గా చూసుకుంటే కొన్ని టీవీ షోస్ లో విష్ణుప్రియ చాలా యాక్టివ్ గా ఉన్నారు. అప్పట్లో పోవే పోరా షోలో కూడా విష్ణుప్రియ ఫన్ మామూలుగా ఉండేది కాదు. కానీ హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి విష్ణుప్రియ కొంచెం డల్ గా ఉన్నారని చెప్పుకోవాలి. థర్డ్ హోల్డింగ్ టాస్క్ లో మాత్రం విష్ణుప్రియ చాలా యాక్టివ్ గా ఉంటూ మంచి ఫన్ క్రియేట్ చేశారు. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.